టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టఫ్ టైమ్ను ఫేస్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఓవైపు కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. మరోవైపు పర్సనల్ లైఫ్ పంచర్ అయింది. భార్య నటాషాతో బాండింగ్ బ్రేక్ అయింది. వివాహ బంధం నుంచి విడిపోతున్నట్టుగా చెప్పేశాడు. విడాకులు తీసుకుంటున్నది నిజమేనని తేల్చేశాడు. సోషల్ మీడియాలో ఒక ప్రకటనను రిలీజ్ చేశాడు. 3 ఏళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా చూసుకుంటామన్నాడు. నటాషా కూడా పాండ్యాతో బంధాన్ని గుర్తు చేసుకుంది. నటాషా సెర్పియా మోడల్ గా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2 ఏళ్ల డేటింగ్ తర్వాత 2020లో నటాషాను పాండ్యా పెళ్లి చేసుకున్నాడు. కరోనా కారణంగా సన్నిహితుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లైన ఏడాదికి పాండ్యాకు బాబు పుట్టాడు. బంధువులు స్నేహితుల మధ్య సెలబ్రిటీ జోడీ గతేడాది ఫిబ్రవరిలో మరోసారి పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ జోడీ విడిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఇదే సమయంలో భరణం కింద నటాషాకు పాండ్యా ఎంత ఇవ్వబోతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాలుగా డిబేట్ నడుస్తోంది. పాండ్యా తన ఆస్తిలో 70% నటాషాకి ఇవ్వవలసి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగిందని కూడా కథనాలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ఆస్తుల నికర విలువ దాదాపు 91 కోట్లని చర్చ జరుగుతోంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ తో ఏటా 5 కోట్లు అందుకుంటున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున కూడా ఏడాదికి 15 కోట్లు తీసుకుంటున్నాడనే వాదన ఉంది. T20 వరల్డ్ కప్ గెలిచాక బీసీసీఐ నుంచి 5 కోట్లు నజరానాగాను అందుకున్నాడు. ఒక్కో యాడ్కు దాదాపు ₹1 తీసుకుంటున్నట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వడోదరలో లగ్జరీ ఇల్లు కూడా పాండ్యాకు ఉందని తెలుస్తోంది. బాంద్రాలోనూ ఖరీదైన ఇల్లుందని టాక్ నడుస్తోంది. 8 ఖరీదైన కార్లు కూడా హార్దిక్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో పాండ్యా ఆస్తుల విలువ 120 నుంచి 125 కోట్ల వరకు ఉంటుందనే అంచనాలున్నాయి. మరోవైపు పాండ్యాకు సంబంధించిన 50% ఆస్తులు తల్లి పేరు మీదే ఉన్నాయన్న చర్చ కూడా ఉంది. తల్లి పేరు మీద ఉన్న ఆస్తులు మినహా పాండ్యా పేరు మీద ఉన్న ఆస్తుల నుంచి నటాషాకు భారీగా భరణం కింద ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. ఉదాహరణకు 91 కోట్ల ఆస్తి పాండ్యా పేరు మీద ఉంటే 63 కోట్లు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే కొడుకు బాధ్యతను మాత్రం పాండ్యా నటాషా కో పేరెంట్స్ గా చూసుకోబోతున్నారు. మొత్తంగా పాండ్యా నటాషా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.